హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. సింపుల్గా మెంతుల పులుసు ఎలాగో మేకింగ్ వీడియో చేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఏగనివ్వాలండి. వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఆ రేఖలు అలా ఉంచుకొని ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. పులుసులో ఉడికి వెల్లుల్లిపాయలు తింటున్నప్పుడు పుల్ల కారంగా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ రేఖలు, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ కట్ చేసి చిన్నగా చాప్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇవి ఇప్పుడు తాలింపులో వేసేద్దామండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేగనిద్దామండి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొంచెం చిన్న టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తర్వాత ఒక చిన్న టొమాటో కూడా యాడ్ చేద్దామండి. టొమాటో వేసి అన్నీ బాగా మగ్గాలండి. మూత పెట్టుకుంటే మగ్గుతాయండి. మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న 2 స్పూన్లు మెంతులు నానబెట్టుకున్నానండి. నేను నైటే నానబెట్టుకున్నానండి. 2 టీ స్పూన్లు మెంతులు అవి నానియి దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం చింతపండు పులుసు, అది కూడా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే తెల్లారి ఈవినింగ్ ఈజీగా అయిపోతుందండి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం 1 టీ స్పూన్ బెల్లము కొంచెం వేసి కొంచెం వాటర్ వేసి అలా 5 మినిట్స్ ఉడికితే రెడీ అయిపోతుందండి మెంతుల పులుసు. వేడిగా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి. జై శ్రీరామ్.